ఆయన చిన్న నేను పాపిని చెప్పండి. ఆయన చిన్న నేను పాపిని అని తండ్రి దగ్గర ఒప్పుకోవాలి. మనం ప్రతిరోజు ఒప్పుకోవాలి. ఎందుకని ఇవాళ ప్రార్థన చేసాము, బాగానే ఉంది, తండ్రి క్షమించాడు. రేపు బయటికి వెళ్ళేమో ఏముంది, మళ్ళీ పాపం చేస్తాము. నేను చెయ్యను అని ఎవరన్నా అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్లే. ఇది మనం గ్రహించాల్సింది. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలేషియన్స్ 5:17. గలతీ 5:17. 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. నువ్వు ఏం చేయాలనుకుంటావు, నువ్వు చేయలేవు. యూ కెనాట్ డూ వాట్ రియల్లీ యూ వాంట్ టు పెర్ఫార్మ్. ఎందుకనంట నేను కూడా లోపల చాలాసార్లు అనుకునే చేయలేకపోయాను. కారణం ఏంటి? ఇది ఇప్పుడు మనకి వాక్యం చెప్తుంది. వాక్యం అన్నీ చెప్తుంది మనకి, దేవుని వాక్యం. ఏమిటంటే ఇప్పుడు వరకు మనం ఏమనుకున్నాము, మనలో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమిటి, శరీరము ఆత్మ, ఫిజికల్ బాడీ. రెండవది ఏంటి, దానిలో నివసించే ఆత్మ. ఈ 2 వేరైపోతే శరీరానికి ఏమాత్రం విలువ ఉండదు. ఇట్ ఈస్ పెరిషబుల్, నాశనం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధముగా ఉంటాయి. ఇది మొదటిగా గ్రహించాలి. మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి. ఏమిటి, శరీరం ఏం చేస్తుంది, ఎంతసేపు వెళ్ళు పాపం చేయి, దొంగతనం చేయి, వ్యభిచారం చేయి, దోచుకో, ఏమైనా చేయి అని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆత్మకు విరుద్ధముగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆత్మ ఏం చెప్పుద్ది, దేవుని వాక్యాన్ని అనుసరించు, నీతిగా ఉండని చెప్తా ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పేది తరాజు తక్కడ. ఈ బ్యాలెన్స్లో ఎవరు బలంగా ఉండాలి, ఆత్మ బలంగా ఉండాలి. ఆత్మ బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, కుమారుని అడగాలి, తండ్రిని అడగాలి. అప్పుడు నీవు అడిగిన వాటికంటే ఎక్కువగా నీకు అనుగ్రహిస్తాను అంటాడు. కాబట్టి వారం మనం సంపాదనలో ప్రార్థన చేసుకోవడమే కాకుండా 3 ప్రార్థన, 7 ప్రార్థన, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తండ్రిని కుమారుడి ద్వారా మనం ప్రార్థించినప్పుడు ఆయన తగినంత ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. ఆత్మ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, శరీరేచ్ఛలను, లోక ఆశలను జయించి సాధారణ పో అని చెప్పగలిగే శక్తివంతులుగా మారతాం. కాబట్టి అనుదినము రూపాంతరం చెందాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీడే, ప్రతిరోజు రూపాంతరం